నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అశోక్ గారు నమస్కారం సార్. సార్ అశోక్ గారు, దీనికి ముందు ప్రీవియస్ వీడియోలో అంటే మీ కెరీర్ గురించి అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మార్కెట్లోకి ఎటువంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అనే విషయాల గురించి షేర్ చేసుకున్నారు ఫస్ట్ వీడియోలో. సో అయితే అసలు మీ డే 1 మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? డే 1 అసలు ఏ యాక్టివిటీతో స్టార్ట్ చేశారు మీ మార్కెట్ జర్నీని, ట్రేడింగ్ జర్నీని? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐ థింక్ అప్పట్లో 2004 అనుకుంటాను. ఇంట్లో ఇంటర్నెట్ లేదు. ఇంటి పక్కలో ఒక సైబర్ కెఫే ఉంది. అప్పుడు గంటకి ఎంతో 20 రూపాయలు 25 రూపాయలు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఇచ్చి ఇంటర్నెట్లో కూర్చొని స్టడీ చేసేవాళ్ళు. అప్పట్లో ఒక వెబ్సైట్ ఉండేది. వెబ్సైట్ పేరు నాకు గుర్తు రావడం లేదు, కానీ వెబ్సైట్లో ఏం చెప్పిందంటే లో పిఈ స్టాక్స్ ఆర్ చీప్ స్టాక్స్, హై పిఈ స్టాక్స్ ఆర్ కాస్ట్లీ స్టాక్స్, ఏదో ఉంటాయి. ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. స్టార్టింగ్ ఎవ్వడు ట్రేడింగ్ స్టార్ట్ చేయడు. నేను ఎప్పుడు ఇది చెప్తాను, పీపుల్ స్టార్ట్ విత్ ఇన్వెస్టింగ్, దే కమ్ ఇన్ టు ట్రేడింగ్. ఇఫ్ దే సీ సక్సెస్ ఇన్ ట్రేడింగ్ దే విల్ బికమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ. ట్రేడింగ్లో డబ్బులు చేసుకుంటే, ఎక్కువ డబ్బు చేస్తే ఈవెన్చువల్గా తను రిటైర్మెంట్ టైంకి ఇన్వెస్టరే అవుతాడు. పెద్ద అమౌంట్ వచ్చినాక ఏం చేస్తాం? రోజు ఎవరు ట్రేడ్ చేస్తాం. ఒక లెవెల్ దాటిన తర్వాత ఒక ఏజ్ వరకు ట్రేడింగ్ కంఫర్ట్ కానీ, బట్ దాని తర్వాత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళాలి. ఎందుకు హెల్త్కి కూడా అంత టెన్షన్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు మేము ప్రతిరోజు దాదాపు 5,000 లాట్లు కొడతాం. ఆన్ ఏ వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ రోజు 5,000 లాట్లు కొడతాం. ఆ స్లిప్పేజ్ మేనేజ్ చేయడమే పెద్ద రాకెట్ సైన్స్ అన్నమాట. ఎనీవే, కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ ఒక కంపెనీ ఉండేది. అప్పట్లో ఏంటంటే మనకు నాలెడ్జ్ లేదు కదా, ఏదో ఒక బ్లాగ్, ఏదో ఒక ఆర్టికల్ చదవడం. సో బెస్ట్ స్టాక్స్ టు బై అని గూగుల్ కొట్టడం. ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇలాంటి కొట్టినప్పుడు ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ పేరు వచ్చి కాల్స్ రిఫైనరీస్ అని చెప్పి. కాల్స్ రిఫైనరీస్ వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్లో ఒక పెద్ద పెట్రోలియం రిఫైనరీ సెటప్ చేస్తున్నారు వాళ్ళు 2004లో. అది ఏంటి, ఆ బయట ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఆల్రెడీ ఒక పాత పెట్రోలియం రిఫైనరీ ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేసి తక్కువ కాస్ట్తో దాన్ని ఆ మెటీరియల్ తీసుకొని ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తారన్నమాట. ఐ థింక్ హాల్డీ అనే ప్లేస్లో. దిస్ ఈజ్ ద నెక్స్ట్ రిలయన్స్ అని పంపు కొట్టేవాళ్ళు. అప్పట్లో ఆ షేర్ వాల్యూ వచ్చి ఒక 35 పైసలు, 35 పైసా. దిస్ ఈజ్ ఎ స్టాక్ విచ్ కెన్ బికమ్ 100 రూపీస్. అప్పుడు నాకు ఛార్జ్ అయిపోయినా. అప్పట్లో 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చి 32 పైసలు కొన్నా షేర్స్ని. కొన్నాను, ఇది ఎప్పుడో అయిపోద్ది అని చెప్పి. ప్రతిరోజు కల్లో వచ్చేది మల్టీబ్యాగర్ అయిపోయినట్టు. ఐఎమ్ నాట్ జోకింగ్. అట్లీస్ట్ ఒక 10 సార్లు కళ్ళు వచ్చింది నాకు. అంటే ప్రైస్ ఇస్ గోయింగ్ అప్ అని. ప్రతిరోజు గూగుల్లో ఒక ఆప్షన్ ఉండే, ఐ థింక్ గూగుల్ అలర్ట్ ఏదో అనుకుంటా. ఆ ఒక స్క్రిప్ట్ గురించి ఏ అప్డేట్ ఇంటర్నెట్లో వచ్చినా మనకు అప్డేట్ ఇస్తుంది. ఇవన్నీ అప్డేట్లు ట్రాక్ చేసేవాడు. లాస్ట్కి వన్ ఫైన్ డే ఆఫ్టర్ మెనీ మంత్స్ ఆర్ సంథింగ్ ఆర్ మేబీ ఇయర్ ఆల్సో, ఐ డోంట్ రిమెంబర్, 17 పైసలు అమ్మేసా. 32 పైసలు సగంకి అమ్మేసా. వాళ్ళు ఎవరో చెప్పారు, హాఫ్ కింద పడితే అమ్మేయి, లేకపోతే ఫుల్ దుడ్డు ఖాళీ అయిపోతుంది. మొత్తానికి అంటే మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. 35 కాస్త 17. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ఐపీఓ. ఐపీఓలో సత్ల జల విద్యుత్ నిగమ్, అప్పట్లో ఆ కాలంలో ఆర్పిఎల్, అయితే తర్వాత రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ ఐపీఓలు వచ్చాయి. అప్లై చేయడం, ఏదో అలాట్ అవుతుంది, కొన్ని అలాట్ అవ్వలేదు. అప్పట్లో అంత ఫస్ట్ డే డబుల్ అలాంటి సీన్లు ఏం లేవు. కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. లాస్ట్లో ఓవరాల్ హియర్ అండ్ దేర్ ఇట్స్ ద సేమ్. కానీ నాకు కిక్ వచ్చిన టైం ఏంటంటే, ఒక ఎక్స్పర్ట్ని కలిసాను. ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. హీ సజెస్టెడ్ గో అండ్ రీడ్ ద బుక్స్ బై మార్కెట్ విజార్డ్స్. ఆ బుక్ చదువు, నీకు సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. నేను మార్కెట్ విజార్డ్ బుక్ స్టార్ట్ చేశాను. ఇట్స్ రిటర్న్ బై జాక్ ష్వాగర్. ఒక 5 బుక్ రాశాడు తను. మార్కెట్ విజార్డ్, స్టాక్ మార్కెట్ విజార్డ్, అన్నోన్ మార్కెట్ విజార్డ్. బేసికలీ ప్రపంచ దేశాల్లో ఉండే గొప్ప ట్రేడర్స్ అందరిది ఇంటర్వ్యూ.
మనం ఇప్పుడు మన లెవెల్లో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం కదా, అలా అక్కడ అంత గొప్పోళ్ళు $1 బిలియన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ. సో ఆ పుస్తకాలు చదువుకున్నా తీసుకొని. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐ థింక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలీదు, నేను చాలా హ్యాపజార్డ్గా పోతున్నా. లెట్ మీ ఫాలో ఎ ప్రాసెస్. ఇంటర్నెట్లో పోయి ద టాప్ 10 బెస్ట్ స్టాక్ మార్కెట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ గూగుల్ కొట్టు. ఆ గూగుల్లో ఒక పెద్ద రికమెండేషన్ వస్తుంది. ఆ 10 బుక్కులు కొనుక్కో, అన్నీ చదువు, మేక్ యువర్ నోట్స్. ఆ 10 పుస్తకాలు చదివిన తర్వాత ఆ 10 పుస్తకాల్లో ఇంకో 10 బుక్ రికమెండేషన్లు వస్తాయి. ఇఫ్ ఐ రీడ్ ఎ బ్లాగ్ బై విష్ణు విల్ మెన్షన్ యూ విల్ మెన్షన్ అనదర్ బ్లాగ్ బై సంబడి ఎల్స్. అలా ఒక్కొక్కటే బుక్ చదువుకొని పోయేవాడిని. అలాగే పోయాను. 2013లో టెక్నికల్గా చూస్తే అప్పట్లో హెవీ ట్రావెలింగ్, నేను సేల్స్లో ఉన్నాను, పిచ్చి ట్రావెల్, ఎవ్రీడే ఐస్ టు ట్రావెల్ ఇన్ ఫ్లైట్. అప్పుడు ఎలా అంటే రోజు చదివేదే, లాంజ్కి ఎయిర్పోర్ట్ లాంజ్, కూర్చో, భోంచేయి, హ్యాపీగా బుక్ చదువు, ట్రావెలే కదా. సేల్స్లో ఎంత, యువర్ యాక్చువల్ వర్క్ విల్ బి 3 hours, రిమైనింగ్ అవర్స్ యువర్ ఓన్లీ మూవింగ్ హియర్ అండ్ దేర్. అలా చదివి దాదాపు 200 బుక్, యూ కెన్ అజ్యూమ్ 200 బుక్స్ చదివాను యాక్చువల్లీ, సిన్సియర్గా. నేను ఎప్పుడు ఐ టెల్ పీపుల్, బుక్స్ వర్ మై బిగ్గెస్ట్ ఫ్రెండ్స్. యూ నేమ్ ఎ స్టాక్ మార్కెట్ బుక్, ఐ హవ్ రెడ్ ఇట్. ఐఎమ్ నాట్ షోయింగ్ ఆఫ్. దిస్ ఇస్ అ జర్నీ ఆఫ్ లైక్ వాట్ 2008-9 ఐ స్టార్టెడ్ రీడింగ్. ఆల్మోస్ట్ నాకు అంత గ్రిప్ వచ్చింది సబ్జెక్ట్ మీద. చదివి ఒక ప్రాసెస్ సెట్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చిన వ్యక్తి ట్రేడింగ్లో అంటే ఒక బుక్ ఉంది. ఆ బుక్ పేరు వచ్చి ఇన్ ద ట్రేడర్స్ కాక్పిట్ లైక్ ఏ ఓనీల్ డిసైపల్ అని. ఇట్స్ ఎ బుక్ రిటన్ బై ఎ గై బై నేమ్ గిల్ మార్లిస్, డిసైపల్ ఆఫ్ విలియం ఓనీల్. విలియం ఓనీల్ అనే అతను, ఆయన ఒక కాన్సెప్ట్ కనిపెట్టాడు, క్యాన్ స్లిమ్ మోడల్ అని చెప్పి. 30 ఏళ్ల ముందు అమెరికాలో తను ఒక ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ లాంచ్ చేసేవాడు. దాని పేరు IBD, ఇన్వెస్టర్స్ బిజినెస్ డైలీ. దాదాపు 25 లక్షల సబ్స్క్రిప్షన్ ఉండేది. ఎంటైర్ అమెరికాకు పంపించేవాడు. అతని స్పెషాలిటీ ఏంటంటే అమెరికాలో ఉండే అన్ని స్టాక్కి ర్యాంకింగ్ ఇచ్చేవాడు. ఇప్పుడు మన క్రికెటర్స్ ర్యాంకింగ్ ఉంది, వరల్డ్ క్రికెటర్ ర్యాంకింగ్, విరాట్ కోహ్లీ నెంబర్ 1, అలా అన్ని అమెరికా స్టాక్స్ ర్యాంకింగ్ ఇచ్చేవాడు. గొప్ప పెద్ద మనిషి, మంచి పెద్ద ఫండ్ మేనేజర్, ఈజ్ నో మోర్. సో ఆయన శిష్యుడు బుక్ రాశాడు. ఆ బుక్లో నాకు మంచి కిక్ వచ్చింది. అప్పట్లో 6,000 రూపాయల బుక్ అది. నేను PDF డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్ చదివి ఆ బుక్తో ఇన్స్పైర్ అయ్యి, ఇలాంటి గొప్ప బుక్ నా లైబ్రరీలో ఉండాలి అని చెప్పి అమెజాన్లో కొనుక్కున్నా బుక్ని. ఎర్ర బుక్, భలే ఉంది బుక్ కొనుక్కొని పెట్టుకున్నా. ఆ బుక్లో నాకు ఒక ట్రేడింగ్ వాడిది ఒక కాన్సెప్ట్ ఉంది, పాకెట్ పివోట్ అనే ఒక కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ మెథడాలజీ కాదు. ఆ మెథడ్ వాడుకొని ఐ స్టార్టెడ్ ట్రేడింగ్ ఫ్యూచర్స్. అప్పట్లో ఆప్షన్ లేవు. 2014లో నేను ఫ్యూచర్స్ ట్రేడరే. నేను ఆప్షన్ సీరియస్గా తీసుకునింది ఐ థింక్ 2018-19 తర్వాతనే. దానికి ముందు ప్యూర్లీ ఫ్యూచర్స్ ఆర్ ఈక్విటీ అంతే. సో ఫ్యూచర్స్ ఐ రిమెంబర్, నేను 2014-15లో స్టాక్ ఫ్యూచర్స్ వేసేవాడిని ఒక్కొక్క లాట్. ఈ రోజు నా వల్ల కాదు. ఇప్పుడు నేను స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడ్ కూడా చేయను, నాకు లాట్లు మ్యాచ్ అవ్వు, నాకు ఇండెక్సే, వాళ్ళ టాప్ 3 ఇండెక్సే నేను ట్రేడ్ చేస్తాను. సో అలా మళ్ళీ రెమినిజెన్స్ ఆఫ్ ఎ స్టాక్ ఆపరేటర్ బై జెస్సీ లివర్మూర్ అనే బుక్. అతను 11 ఏళ్లకే ట్రేడింగ్ వచ్చాడు. హీ వాజ్ ఎ లెజెండరీ ట్రేడర్ ఆఫ్ ది వరల్డ్, $1 బిలియన్ ఫార్చ్యూన్ క్రియేటర్ అతను. మళ్ళీ ఇంకో అతను ఉన్నాడు, నికోలస్ డార్వెస్ అని చెప్పి, హీ వాజ్ జస్ట్ ఎ సింగర్. అతను $2 మిలియన్ డబ్బులు చేసుకున్నాడు. డబ్బు చేసి ఒక బుక్ రాశాడు, నేను ఎలా 2 మిలియన్ చేశాను అని చెప్పి. వీళ్ళందరూ నన్ను పిచ్చిగా ఇన్స్పైర్ చేశారు. ట్రేడింగ్ చేసేవాడిని. ఎప్పుడు ట్రేడింగ్ లాస్ చేసినా మళ్ళీ బుక్ చదివేవాడిని. వెన్ ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ దట్ ఐఎమ్ లూజింగ్ మనీ, బుక్ చదివితే కిక్ వచ్చేది నాకు. ఎందుకంటే ఆ పుస్తకాలు అదే ఉంటాయి, నేను అక్కడ లాస్ అయింది, ఇక్కడ లాస్ అయింది, ఫైనలీ గెలిచాడు. సో మై సక్సెస్ ఇస్ జస్ట్ అహెడ్ ఆఫ్ మీ. ఆ టెంపర్మెంట్ మెయింటైన్ చేసుకొని పోవడం అంతే తప్ప ఇంకేం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. మీ ఫస్ట్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ మీరు కొన్న ఫస్ట్ స్టాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అండ్ తర్వాత ఇంత నాలెడ్జ్ని ఏ బుక్స్ చదవడం ద్వారా మీరు గెయిన్ చేయగలిగారని, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.